హాయ్ గాయ్స్. అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియో చేసేది అందరికీ మంచిగా ఉపయోగపడాలని, అందరి లైఫ్‌లో అందరి కుటుంబాలు బాగుండాలన్న విషయం మీద నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఆహ్, వినండి, కంపల్సరీ వినండి. దీనివల్ల చాలామంది చాలా లైఫ్‌లు చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటది. ఓకే. శ్రద్ధగా వినండి, ఒకసారి నేను చెప్తాను. ఎలా అంటే, ధనికులు రిచ్‌గా ఉన్నవాడు ఎప్పుడు కూడానే వాడు ప్లాన్‌లన్నీ కూడా రిచ్‌గా ఉంటాయి. వాళ్ళు వాళ్ళకున్న మనీని బట్టి రిచ్ ఏ రకంగా అవ్వాలో వాళ్ళ ప్లాన్‌లేసుకొని వాళ్ళు 1కి 2, 2కి 3 అంతలుగా వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళ ప్లాన్‌లు వేరేగా ఉంటాయి. వాళ్ళు అలాగా రిచెస్ట్ అవుతారు. కానీ పేదవాడు పేదవాడు అనుకునేటప్పటికి పూర్ ఉన్నవాడు ఇంకా పూర్ అవటమే తప్ప రిచ్ అయ్యే అవకాశం కానీ ఆలోచన కానీ చాలామందిలో ఉండడం లేదు. ఎందుకనంటే రిచెస్ట్ మ్యాన్ వాడి దగ్గర ధనం ఉంటుంది, వాడు చదువుకుంటాడు, నాలెడ్జ్ ఉంటుంది, ఐడియా ఉంటుంది, ఎలా డెవలప్ చేసుకోవాలన్న స్కిల్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే వాడి దగ్గర మనీ ఉంది కాబట్టి మనీ సపోర్ట్తో వాళ్ళు డెవలప్మెంట్ స్కిల్స్ పెంచుకుని ముందుకెళ్తారు. కానీ లేనివాడి పరిస్థితి ఈరోజు మనకి గడిస్తే అమ్మయ్య దేవుడా, ఈరోజు గడిచింది, ఇలా రోజు గడిస్తే సరిపోద్ది అని అనుకుంటారు. ఎందుకంటే పేదవాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడి పని చేసుకుంటారు. కష్టపడి పని చేసుకుని వాళ్ళకు ఉన్న నిత్యావసరాల్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు తెచ్చుకుంటే ఆ 1000 రూపాయలు ఇంట్లో అవసరాలు కానీ ఖర్చులు కానీ తెలియకుండా వాళ్ళకి తెలియకుండానే సమ్ అదర్ ఖర్చెస్లని అలా అవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. కడకి ఏదైనా సేవింగ్ చేశారా అంటే వాళ్ళకి సేవింగ్ కనపడదు. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా మనం లైఫ్ని ఒక వెల్త్ జనరేషన్ క్రియేషన్ చేసుకోవాలన్న విషయం వాళ్ళకి తెలీదు. ఎవరైనా చెప్తే అర్థం చేసుకునే ఆలోచన కూడా కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, రిచ్గా ఉండి వాళ్ళు రిచ్ ఎలాగవుతున్నారో పూర్గా ఉండేవాళ్ళు కూడా 100% రిచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈ వీడియో ఒకటి నేను చెప్తాను. శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే మీకు ఆలోచన అనేది కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేది రిచెస్ట్ పర్సన్ కోసం కాదు, పేదవాడిగా ఉన్నవాడు ధనికుడిగా ఎలా మారాలి అన్న విషయం మీద చెప్తున్నాను. అర్థం చేసుకోండి. మనం యాక్చువల్గా చెప్పాలంటే, మనం రిచెస్ట్గా అవ్వాలని అంటే మనకున్న దారి ఏంటి అంటే, కష్టపడి చేసుకుంటాం, జాబ్ చేసుకుంటాం, సంపాదించుకుంటాం, అది ఓకే, అది వేరే విషయం. కానీ దాంతోపాటు మన వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మంచిగా ఫ్యూచర్లో మన ఫ్యామిలీ కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం ఏ రకంగా మనం ఒక ఒక ఫ్యూచర్లో ఒక పొజిషన్లో ఉండాలి అన్న ఆలోచన అందరూ ఆలోచించుకోవాలి కంపల్సరీ. ఇవాళ ఏదో 1000 రూపాయలు వస్తుందంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతే ఇవాళ గడిచిపోయిందిలే, సర్లే రేపటి సంగతి చూద్దాంలే అని మనం అనుకుంటే అది ఎంతకాలం అలాగా ఉండలేము. చాలామంది నేను చాలామంది చూశాను నేను. ఈ ఈవెన్ నాలెడ్జ్ లేక తెలియక 30,000 వచ్చినా 40,000 వచ్చినా మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి కరెంట్ రెంట్లని, పిల్లల స్కూల్ ఫీజులని, ఆ ఖర్చని, ఈ ఖర్చని, అప్పని, లోన్లని ఇవన్నీ చూసినప్పటికీ తెలియకుండానే మన సంపాదన ఖర్చు అయిపోయి తెలియట్లే, మనం సేవ్ చేసుకోలేకపోతున్నాం. కానీ ఈ విషయంలోని నేను ఇప్పుడు చెప్పే విషయం ఆలోచించుకోండి ఒకసారి. మీరు ఒకవేళ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బ్యాంకులోని మనం సేవింగ్ అకౌంట్లో దాచుకుంటే కనుక వాడిచ్చేది నార్మల్గా సేవ్ చేసుకుంటే 2.7%, అంటే లక్షకి 2,700 సంవత్సరానికి ఇస్తాడు. ఓకే. అలా కాకుండా ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ఎస్బీఐలో అయితే చూడండి 3.5 నుంచి 6.5 వరకు ఇస్తారు. కెనరా బ్యాంక్ చూడండి 4.4 నుంచి 6.70 వరకు. అది కూడా గ్రేస్ పీరియడ్ ఉంటుంది అన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్ అనేటప్పటికి 7 డేస్ నుంచి 10 డేస్, లేకపోతే 1 ఇయర్ ఉంటుంది, లేకపోతే 5 ఇయర్స్, 2 ఇయర్స్, 2.5 ఇయర్స్, అలా ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం లోపల మనకి అన్ని బ్యాంకుల్లో పోల్చుకున్న
ఒక పోస్ట్ ఆఫీస్ మాత్రం 7.5 ఇస్తున్నారని చెప్పేసి అన్నారు. మనకు చెప్పాలనుకుంటే పోస్ట్ ఆఫీస్లో చేసుకున్న డిపాజిట్ కూడా అది మనకు ఉపయోగపడుతుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ వీటన్నింటికన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చే ఒక దారి నేను చూపిస్తున్నాను ఒకటి. ఓకే, చూడండి, మీకు మహా అయితే సీనియర్ సిటిజన్కి 7.5 లేదా మ్యాక్సిమం 8% మాత్రమే ఇస్తారు ఎక్కడైనా సరే. అది కూడా లాకింగ్ పీరియడ్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ అలా ఉంటుంది. కానీ ఇది ఏమీ కాకుండా మనం మంచిగా ఇంట్రెస్ట్ని ఎర్న్ చేసుకోవాలి, మంచిగా ఫ్యూచర్లో ఒక లంసం, ఒక పెద్ద అమౌంట్ మనం చూసుకోవాలి, మన కోసం మన పిల్లల కోసం ఒక ఇదిగా ఆలోచించుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనం ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. సరే, అయితే ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను, చూడండి ఒకసారి. ఇది బ్యాంక్ విషయంకి వచ్చినప్పటికీ మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని నేను చెప్తున్నాను, మన సేవింగ్ అకౌంట్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ. అదే షేర్ మార్కెట్ అనేది ఒక ఆయుధంగా మన భారతదేశంలోని మన భారతదేశం జీడిపి గ్రోత్ ముందుకు వెళ్తుంది, ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉంది అనుకుంటే అదొకటి. షేర్ మార్కెట్ అనేది ఒక ఆయుధం కింద ఉంటుంది. మన కంట్రీకైనే కాదు, ప్రతి కంట్రీలో కూడా షేర్ మార్కెట్ అనేది కంపల్సరీ ఉంటుంది. వాళ్ళ దేశాలకు అనుగుణంగా, వాళ్ళ మార్కెట్లకు అనుగుణంగా అది వర్క్ చేస్తూ ఉంటాయి. ఇది రిజిస్టర్డ్, అంటే గవర్నమెంట్ తరపున సపోర్ట్తోనే ఈ మార్కెట్ అనేది నడుస్తుంది. చాలామంది మనం పేదగా ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే షేర్ మార్కెట్ అంటే మనకు తెలీదు, దానికోసం అవగాహన లేదు, అదొక జూదము, గేము అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది రాంగ్. జూదం కాదు. జూదం అయితే గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, అలాగని గవర్నమెంట్ కూడా ఆ షేర్ మార్కెట్లో ఇన్వాల్వ్ చేయదు. అలాగే షేర్ మార్కెట్లో గవర్నమెంటే కాదు, మీకు తెలిసిన ప్రతి బ్యాంకు, స్టేట్ బ్యాంక్ కాడి నుంచి హెచ్డిఎఫ్ కాడి నుంచి ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఎల్ఐసి, ఐసిఐసి, ఫెడరల్ బ్యాంకు, మన ఇండియాలో ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో అన్ని బ్యాంకులు కూడా ఇదే మార్కెట్లో మనం పబ్లిక్గా సేవ్ చేసుకుని ఏదైతే మనీ ఉందో మనకు తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తా, వాడు అదే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని బ్యాంకు తరపున వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ సంపాదించుకుని బ్యాంకులు పెద్ద పెద్ద బ్యాంకులుగా తయారవుతున్నాయి. అది మీకు చాలామందికి, అంటే చదువుకున్న వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. చదువుకోలేని విషయం చెప్తున్నాను నేను, వాళ్ళకి ఎంతగా ఆ విషయం తెలియదు. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే పూర్గా ఉండేవాళ్ళు మనం ఎలా రిచ్ అవ్వాలనేది సింపుల్గా నేను ఒక మాట చెప్తున్నాను, చూడండి. ఇప్పుడు మీరు 7 దాకా చూసారు, మీరు 7.5 దాకా చూసారు పోస్ట్ ఆఫీస్లో. ఓకే, బ్యాంకుకి వచ్చినప్పటికి 6.5 దాకా, 7 దాకా మహా అయితే. ఓకే, అదేవిధంగా షేర్ మార్కెట్లోని చాలా రకాలు ఉంటాయి. మంచి మంచి కంపెనీలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే ప్రాఫిట్ని చాలామంది కూడా మనం చాలామంది సేవ్ చేసుకోవచ్చు, దాని నుంచి కూడా ప్రాఫిట్గా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను కదా, ఎస్బీఐ అనేది షేర్ మార్కెట్లో ఉంది, చూసారా? ఎస్బీఐలో మళ్ళీ ఎన్ని రకాలుగా వాళ్ళు కేటాయించి చూసారా? ఇవన్నీ ఎస్బీఐ గోల్డ్, మ్యాగ్నమ్ మిడ్, గోల్డ్ ఎక్స్చేంజ్, ఇవన్నీ ఎస్బీఐకి సంబంధించినవన్నీ వీళ్ళు కేటాయించి దీని ద్వారా కూడా వాళ్ళు మనీ సంపాదిస్తున్నారు. ప్లస్ వాళ్ళతో పాటు ఇందులో మనం ఏదైతే స్పెండ్ చేస్తామో మనం కూడా సంపాదించుకోవచ్చు, బ్యాంకులోనే సేవ్ చేసుకునే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ అనేది చూడండి, ఇవాళ ప్రజెంట్ కరెంట్ ఒక స్టాక్ వచ్చి 766 రూపాయలు ఉంది. అదే ఒక 2002లో చూసుకుంటే 29 రూపాయలు ఉంది దీని షేర్, 22 రూపాయలు ఉంది, 22.51. ఓకే, ఇది ఇన్ని సంవత్సరాల్లో ఎంత పెరిగింది చూడండి, 766 దాకా పెరిగింది. అంటే ఇక్కడ మనం ఒకవేళ 1,00,000 రూపాయలు పెట్టుకుంటే 1,00,000కి ఎన్ని షేర్లు వస్తాయో చెప్తాను చూడండి. కొద్దిగా లెంత్గా ఉన్న ఓపికగా వినండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది మీ ఫ్యూచర్ కోసం, మంచి కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఇది కంపల్సరీ వినాలి మీరు. చాలామంది వినక, చాలామంది తెలియక చాలా లాస్ అయిపోతున్నారు, చాలా మిస్ అయిపోతున్నారు. 1,00,000 రూపాయలు డివైడెడ్ ఆ రోజు 2 రూపాయలు ఉంటే 4,545 షేర్లు వస్తున్నాయి మనకి. ఓకే, 4,000
545 షేర్లు ఇంటూ ఇవాళ కరెంట్ రేట్ ఎంత ఉంది? రూ. 766 ఉంది. రూ. 766. చూడండి, ఆ రోజు 2002లో ₹1,00,000 పెట్టుంటే ఈ రోజున మీకు వచ్చేది అలా అక్కడ పెట్టి వెయిట్ చేసి ఉంటే ఈ రోజున రూ. 34,81,470 తీసుకుంటారు. ఇది మనకు తెలియదు. ఈ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మనం చదువుకోలేదనో, లేకపోతే నాలెడ్జ్ లేదనో, లేకపోతే దీని మీద తప్పుడు అపోహతో మనం ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు. మనం షేర్ మార్కెట్లో ఎక్కడ ప్రాబ్లం అంటే, ఇదే షేర్ మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి. ఇన్వెస్టర్ కింద చేసుకోవచ్చు, ఆప్షన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, వన్ డే ట్రేడింగ్ ఉంటుంది, వీక్లీ ట్రేడింగ్ ఉంటుంది, మంత్లీ ట్రేడింగ్ ఉంటుంది. ఇలా ఆ ట్రేడింగ్ అనేది మనకు నాలెడ్జ్ తెలియదు కాబట్టి ఆ డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి. ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెట్టి మీరు లైఫ్ వెల్త్ క్రియేషన్ చేసుకునేలాగా మాత్రమే ఆలోచించండి. ఓకే, ఈ షేర్ మార్కెట్ కోసం మీకు తెలియదు కాబట్టి మీరేం చేయాలంటే దీనికి తగ్గట్టుగా మన దగ్గర ఉన్నది ఒకే ఒక్క మంచి రామబాణంలాగా వెబ్బన్ ఉందంటే అది ఒక్కటి మ్యూచువల్ ఫండ్స్. చెప్తున్నాను చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు నేను పాయింట్కి వచ్చాను, మీరు సరిగా అబ్జర్వేషన్ చేసుకోండి. నేను చెప్తాను ఇప్పుడు. ఇదే మ్యూచువల్ ఫండ్ అంటే షేర్ మార్కెట్ అనే స్టాక్లోని చాలా రకాల స్టాకులు ఉంటాయి. ఇవన్నీ స్టాకులకు సంబంధించే. ఓకే, చెప్పేది వినండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ షేర్ మార్కెట్లోని మ్యూచువల్ ఫండ్ కొంచెం చెప్తాను నేను, ఒక్క నిమిషం ఉంది. ఈ షేర్ మార్కెట్లోని ఈ స్టాక్స్లు చాలా రకాల స్టాకులు ఉంటాయి. మన కంటికి కనిపించేవి బ్యాంకుల కాడి నుంచి, రిలయన్స్ కాడి నుంచి, డీమార్ట్ కాడి నుంచి, సుజుకి, మారుతి, టాటా, ఇలాంటివన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి ఈ మార్కెట్లో. ఇది చీటింగ్ కాదు, అది మాత్రం అర్థం చేసుకోండి అందరూనే. చీటింగ్ అయితే ఇవన్నీ పార్టిసిపేట్ చేయవు. సో మా పురుగు వాళ్ళు వీటి కోసము ఏ కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, దానివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది తెలీదు చాలామందికి. నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుని తెలుసుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి ఒక అవగాహన రావచ్చు. నేను ఈ మెసేజ్ అంతా ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే, తెలియని వాళ్ళ కోసమే చెప్తాను. మాకు తెలియదా అని మాత్రం కూడా అది కూడా అనుకోవద్దు, మీరు అపార్థం చేసుకోవద్దు. తెలియని వాళ్ళ కోసం తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను ఈ మెసేజ్. అయితే ఈ మార్కెట్లోని మన కంటికి కనిపించే కంపెనీల్లో కొన్ని కంపెనీలు గుడ్గా పెర్ఫామ్ చేయొచ్చు, కొన్ని కంపెనీలు బ్యాడ్గా పెర్ఫామ్ చేయొచ్చు. ఈ విషయం మనకు తెలియదు. ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ కంపెనీలో మనం డబ్బులు పెట్టుకోవాలి అన్న విషయం సరిగా మనకు తెలియదు. అందుకు పెట్టే మ్యూచువల్ ఫండ్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా నేను చెప్తున్నాను అన్నమాట. రాంబాణం అని అందుకే అంట. ఓకే, సో ఇప్పుడు పాయింట్కి వద్దాం. మార్కెట్ కోసం ఎవరికీ తెలియదు, షేర్ మార్కెట్ కోసం ఎవరికి తెలియదు. వీళ్ళు ఏం చేయాలంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోండి. మీరు మ్యూచువల్ ఫండ్లోని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ నేను సెలెక్ట్ చేశాను, హై రిటర్న్స్. ఇది ఒకసారి చూద్దాం. చూడండి, నేను చెప్పాను కదా బ్యాంకులు అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి, కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పాను కదా. చూడండి, నేను 3 year రిటర్న్స్ చూపిస్తున్నాను. ఎస్బీఐ పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టర్ ఫండ్కి సంబంధించి 31% ఇచ్చిందండి. చూడండి, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ది 30.07% ఇచ్చింది. అలాగే ఐసిఐసి చూడండి, ఐసిఐసి ప్రొడెన్షియల్, ఆదిత్య బిర్లా, ఇలా ఎల్ఐసి చూడండి, డిఎస్పి ఇండియా, నిప్పాన్, కెనరా, అంటే ఇవే ఉన్నాయి. కానీ ఇందులో కూడా మ్యూచువల్ ఫండ్లో కూడా ఇంకా చాలా రకాల కంపెనీలు ఉంటాయి చెప్పాలంటే. చూడండి, మనకి బ్యాంకులో సేవింగ్ చేసుకుంటే 2.7 వస్తుందని చెప్పాను నేను. అంటే లక్షకి పెట్టుకుంటే సంవత్సరానికి 2,700 వస్తుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే సీనియర్ సిటిజన్ దాకా 7.5 అని చెప్పాను. అంటే లక్షకి 7,500 వస్తుందని చెప్తున్నాను నేను. అంటే 6,500 నుంచి 7,500 వరకు రావచ్చు. అది ఏజ్ని బట్టి, వాళ్ళు పెట్టుకున్న టైంని బట్టి, అది కూడా లాకింగ్ పీరియడ్ ఉంటుంది కదా. సో ఇదే మ్యూచువల్ ఫండ్లో చూడండి, మీరు 1 year రిటర్న్ చూసుకున్న 1 year చూడండి, 1 year రిటర్న్ పెట్టాను. మోతీలాల్ 36%, 19%, ఆదిత్య బిర్లా అయితే 5% వచ్చింది, 10%, 15%, 30%. చూసారా 1 year. అదే 2 years చూసుకుంటే 31, 30, 29%,
29.25%, 29.02%, ఇలా ఉంది కదా. ఏది కూడా 20కి మించే ఉంది తప్ప తగ్గిలేదు. అంటే ఇవే కాదు, చాలా ఉంటాయి. నేను హై రిటర్న్ సంబంధించి చెప్పాను కదా. నార్మల్ లార్జ్ క్యాప్ ఇది మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా. ఇవి చూడండి, 3 రిటర్న్స్కి 17, అంటే ఇందులోనే మ్యూచువల్ ఫండ్స్లోనే చాలా రకాలు ఉన్నాయి. 13%, 18%, 3 ఇయర్ రిటర్న్ అనమాట. 13.5. ఇదేదో నిఫ్టీ ఫండ్ ఫ్లెక్సీ వచ్చింది, అది 9.35 ఉంది. అది ఓకే. 5 ఇయర్స్ చూసుకుంటే లాంగ్ టైం సంగతి చెప్తాను చూడండి. 19%, 18%, అంటే లక్షకి 19,240 రూపాయలు అవుతుంది అనుకుంటా. అది ఐసిఐసి చూసుకుంటే 18,000 దాకా వస్తుంది. డిఎస్పి చూసుకుంటే 17,000 దాకా వస్తుంది. యూటీఐ చూసుకోండి 17,500 దాకా వస్తుంది. ఇలాగా ఓకే. బ్యాంకులో పెట్టుకున్నారు 2.7, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు 7.5, పోస్ట్ ఆఫీస్లో కూడా మహా అయితే 8%, 9% అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అది కూడా 9,000 వచ్చింది. కానీ మ్యూచువల్ ఫండ్లో చూడండి, దానికన్నా రిటర్న్స్ ఎక్కువగానే ఉన్నాయి. చూడండి మీరు. ఓకే. దెన్ ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. కంగాపడక ఒక్క నిమిషం అండి. నేను ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. మేము పేదవాళ్ళుగానే ఉన్నాము, మేము మార్కెట్లో పెట్టాలంటే డబ్బులు లేవు, మేము ఎలాగా వాటితో మనం సావాసం చేయలేము, మాకు తెలీదు, ఏం చేస్తాం, మాకున్న ఖర్చులకే మాకు సరిపోవట్లేదు, అప్పులు ఉన్నాయి అని అనుకుంటారు చాలామంది. పేదవాళ్ళ సంగతి చెప్తానండి నేను. మిడిల్గా ఉండేవాళ్ళు, లోయెస్ట్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ అనుకునే మాట ఇది. రిచ్గా ఉండే వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళు రిచ్గా ఆలోచించుకుంటారు, వాళ్ళు రిచ్గా ఎలా చేసుకోవాలని కూడా వాళ్ళు ఇంకా రిచ్ అవుతూనే ఉంటారు. నేను చెప్తున్నాను చూడండి, పేదవాళ్ళు, మనం పేదగా ఉన్నాం కాబట్టి, అదే పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళుగా చెప్తున్నాను నేను. మినిమం మనం ఎన్నో డబ్బులు సంపాదించుకుంటాం. ఓకే. మంత్లీ అంటే ఎన్నో డబ్బులు అంటే మంత్లీ 20,000, 15,000, 30,000 మనం ఉన్న అవకాశాన్ని బట్టి. కొన్ని మ్యాక్సిమం 15,000 అనుకున్నా. కొన్ని చూడండి, అంటే డబ్బు కొద్ది రొట్టె అంటారు కదా, ఎవరి తాహతకు వస్తే వాళ్ళు. నేను చెప్తాను చూడండి, నా తాహతకు అయితే 5,000 సంగతి చెప్తున్నాను నేను. చూడండి, మంత్లీ అందరూ కూడా, నేను మా పిల్లల కోసమో, లేకపోతే ఫ్యూచర్లో ఒక ఇల్లు కట్టడానికో, లేకపోతే నా అవసరాల నిమిత్తమో, లేకపోతే నా ఫ్యామిలీ నిమిత్తమో, లేకపోతే నా నిమిత్తమే అని అనుకుని ఖచ్చితంగా ఒక 5,000 సేవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, నేనే ఉన్నాను, 5,000 ప్రతి మంత్ సేవ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను, నా పిల్లల కోసము, నా ఫ్యామిలీ కోసము. ఓకే. ఫ్యూచర్లో నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని. ఓకే. చూడండి, నేను ఇదే 5,000 ప్రతి నెల ఒక డేట్ ఫిక్స్ చేసుకుని, ఆ డేట్కి ఒక మ్యూచువల్ ఫండ్కి సంబంధించి అకౌంట్ క్రియేట్ చేసుకుని, బ్యాంక్ ద్వారా ఆటోమేటిక్గా కట్ అయ్యేలాగా నేను సెట్ చేసి పెట్టుకుంటాను. ఓకే. దాని ద్వారా ఏంటంటే ప్రతి నెల 5,000 నా అకౌంట్ నుంచి వెళ్ళిపోయేలాగా. అది అలా ఇప్పుడు వరకుని నేను ఒక 25 వరకు, అంటే 25 వరకు, అప్పటి వరకు మనం అంటే ఉంటామో లేదా అది మనకు తెలియదు. 25 ఇయర్స్ వరకు అని చెక్ చేసుకున్నాను నేను. ఓకే. కింద చూడండి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మీకు ఆల్రెడీ చూశారు. ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ చూసారు. ఏది కూడా 30, 29, 28, 26 ఈ రేంజ్లోనే ఉంటాయి. వేరే లార్జ్ గ్యాప్లో కూడా చూసుకుంటే 17, 14, 13, 13.8, 13.56,
ఒక్క ఎస్బీఐ 11 వచ్చింది. వేరేది కూడా యూటీఐ ఇవన్నీ కూడా 9 పాయింట్ వచ్చినాయి 3 ఇయర్స్ రిటర్న్. అదే 5 ఇయర్ రిటర్న్ అయితే కొన్ని నాట్ అవైలబుల్ ఉన్నాయి, కానీ 17%, 16% ఇవి ఓకే. ఓకే, 1 ఇయర్లో కూడా చూసుకుంటే 10%, 6 పాయింట్. ఈ 1 ఇయర్ ఎప్పుడు మనం చూసుకోకూడదు, ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్లో తక్కువ షార్ట్ టైంలో పనిచేయదు. మిడ్ క్యాప్లో చూసుకుంటే చూడండి 3 ఇయర్ రిటర్న్ ఎలా వచ్చింది చూడండి, 30, 24, 23, 20. అంటే ఏది కూడా లాస్ట్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటి ఉంది 14, 8 ఓకే. సరే, స్మాల్ క్యాప్ ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి పేర్లు ఇవి. కంపెనీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అనేది స్టాక్స్ యొక్క అంటే లార్జ్ క్యాప్ అంటే బాగా ఎక్కువ మనీ ఉండి ఉన్న కంపెనీలు లార్జ్ క్యాప్ అంటారు. మీడియం క్యాప్ అంటే వాటి మీద తక్కువగా ఉండే మనీ ఫండ్ సైజ్ ఉండే వాటిని మీడియం అంటారు. చిన్న చిన్న కంపెనీని స్మాల్ క్యాప్ అని అంటారు అనమాట. సో వాటిల్లో కంపెనీలు పెర్ఫామ్ చేసేవాళ్ళు. ఇది చూడండి, స్మాల్ క్యాప్కి సంబంధించి మ్యూచువల్ ఫండ్కి సంబంధించి బంధన్ బ్యాంక్ 24, 22, 18, 16. సో దీన్ని బట్టి మనం లెక్కేసుకుంటే యావరేజ్గా మనం ఇక్కడ 12 అని చెప్తున్నారు. 12 అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే 13 అయినా పెట్టుకోవచ్చు పర్సెంటేజ్. అంటే ఎంత పర్సెంటేజ్ వరకు రిటర్న్ మనకు వస్తుంది అని చెప్పేసి దీన్ని బట్టి లెక్కేసుకుంటే 25 ఇయర్స్ టైం పెట్టాను నేను. అంటే నేను ఇలా డిపాజిట్ చేస్తే 5,000 పర్ మంత్ ఎవ్రీ మంత్ చేసుకుని 25 సంవత్సరాల వరకు నేను చేసుకుంటే నేను టోటల్గా పెట్టి అమౌంట్ ఇక్కడ చేంజ్ అయిపోయింది 13. ఓకే, నేను టోటల్గా చూసుకుంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ నేను 25 సంవత్సరాలు 15 లక్షల వరకు నేను డిపాజిట్ చేసుకున్నట్టు. అంటే నేనేమనుకున్నానంటే సేవింగ్ అనుకుని డిపాజిట్ చేసి ఉంచాను నేను. ఫ్యూచర్లో నాకు కానీ, నా పిల్లలకు కానీ, నా భార్యకి కానీ, నా కుటుంబంలో ఎవరికైనా, లేకపోతే నేను ఏదైనా సంథింగ్ ఏదైనా చేయడానికి నాకు ఉపయోగపడుతుందని సేవ్ చేద్దామని ప్లాన్ వేసుకుని ప్రతి నెల 5,000 పెట్టుకున్నది 25 సంవత్సరాలు లెక్కేసుకుంటే మనకు తెలియకుండానే 15 లక్షలు సేవ్ అయినట్టు లెక్క. ఓకే, దాని ద్వారా మార్కెట్లో మనకి కాంపౌండ్ అయ్యి గెయిన్ అయింది 98,57,000 అక్షరాల. ఓకే, అంటే నేను మీకు చెప్తాను చూడండి, 13% ఎత్తే 97 లక్షలు వచ్చింది చూడండి. కానీ ఇక్కడ ఏ విషయాల్లో కూడా 13 తక్కువ లేదు, 14 కాడి నుంచే ఉంది, 13.5 కూడా ఉంది. అక్కడి నుంచి 20, 20, 25, 30 ఉన్నాయి కదా, మీరు చూసారు కదా ఆల్రెడీ. చూడండి 31 ఉంది, 29 ఉంది. ఇంత రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఫ్యూచర్లో అంత రిటర్న్తో వచ్చి ఉంటే చాలా హ్యాపీ మనం. కానీ మనం ఎలా చేయాలంటే తక్కువ అమౌంట్లో మనం గెయిన్ చేసుకునేలాగా ఆలోచించుకోవాలి. అప్పుడు ఆ టైంలో ఎక్కువ వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీ. సో అందుకే నేను 13 పెట్టాను. లేకపోతే నేను 25 పెట్టాను అనుకోండి, 25 ఒకవేళ 30 అలా వస్తుంది కదా, 25 పెట్టాను అనుకోండి, చూడండి 11 crores అయిపోయింది. పెట్టింది 15 లక్షలే, కానీ మీకు వచ్చింది 11 crores. కానీ మనకు అంత పర్సంటేజ్ అవసరం లేదు, చిన్నగా చూసుకుందాం. మనం 13.5 పెట్టుకున్నాం, నో ప్రాబ్లం. 13 పెట్టుకున్నాం, నో ప్రాబ్లం. చూడండి, మీకు తెలియకుండానే ఫేస్ వాల్యూ కింద చూసారా 1.14, 1,14,00,000. అంటే మీరు పెట్టింది కేవలం 15 లక్షలు మాత్రమే. ఇది రియల్ ఫ్యాక్ట్. ఇది చూడడం కాదు, చీటింగ్ కాదు. అలాగని మన డబ్బులు దాచుకుంటే వీళ్ళు మోసం చేసి కంపెనీ క్లోజ్ అయిపోతుంది అన్న విషయం అస్సలు కాదు. ఎందుకంటే సెబీ గవర్నమెంట్తో రిజిస్టర్డ్ అయ్యి వీళ్ళు గత 40-50 సంవత్సరాల నుంచి కూడా ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన కంపెనీలు రన్ అవుతూ ఉన్నాయి. ఈ రన్ అవుతూ కూడా వాళ్ళకి కొన్ని వేల మిలియన్ల డబ్బులు, కోట్లు, కొన్ని వేల మిలియన్ల లక్షలు కూడా పబ్లిక్కి దాచుకున్న మనీకి ఇచ్చిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది 100% వాస్తవం. ఇది చీటింగ్ కాదు. ఇది కరెక్ట్ కాబట్టే నాకు మెసేజ్ పెట్టాలనిపించింది అని పెట్టుతున్నాను నేను. ఎందుకంటే మనకు తెలీదు, మనం 5,000 అనుకున్నాం, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా పూరుగా ఉండేవాళ్ళు, ఇంకా పూరుగా 1,000 రూపాయలు పెట్టండి మీరు, మీ తాహా తగ్గట్టుగా ప్రతి నెల 1,000 రూపాయలు.
25 సంవత్సరాలు. ఓకే. మీరు పెట్టింది టచ్ అయిపోయి మారిపోతుంది. ఓకే. 1000 రూపాయలు పెట్టామనుకోండి మీరు తాహతటగా 25 సంవత్సరాల దాకా పెట్టుకుంటే మీరు మహా అయితే 3,00,000 సేవ్ చేసి ఉంటారు. ఈ 25 సంవత్సరాల్లో మీరు బ్యాంకులో వేసుకుని ఆటోమేటిక్గా మీరు కట్టింది 3,00,000 అక్షరాల. 25 సంవత్సరాలు వచ్చినప్పటికి మీకు 22,00,000 ఉన్నాయి. చూడండి చూడండి 25 సంవత్సరాల్లో మీరు 22,00,000 సంపాదించగలరా? ఈ 3,00,000 సేవింగ్ చేసుకుంటే కనీసం 1000 రూపాయలు కట్టారు కదా ఒక మంత్లో, ఎవ్రీ మంత్ 25 సంవత్సరాలు. ఇది మనం సేవ్ చేసుకున్నాం అనుకుని పెట్టాలి మనం. ఎందుకంటే ఫ్యూచర్లో మన కోసం ఉపయోగపడుతుందని సేవింగ్ పర్పస్ దాచుకుంటున్నాను అన్న విషయంలో పెడితే మీకు 3,00,000. 3,00,000 మీకు అంత అది పెద్ద అమౌంట్ కాదు మీకు సేవ్ చేయడానికి, కష్టం కూడా కాదు చెప్పాలంటే. 3,00,000 ఈ 1000 రూపాయలు అదే 3,00,000 మన చేతిలో ఉంటే ఆకొచ్చని నీకొచ్చని అవి ఖర్చు అయిపోవటమే తప్ప మనకి వెనక్కి తిరిగి చూసుకుంటే ₹1 కనపడదు మనకి. కానీ ఖచ్చితంగా మనం ధనికులుగా మారాలి అనుకుంటే ఖచ్చితంగా మన తాహతుకు తగ్గట్టుగా నెలకు 1000 రూపాయలు లేదా నెలకు 2,000 నెలకు 3,000 మనకెంత స్తోమత ఉంటే అంత స్తోమతే. ఈవెన్ మీకు విషయం చెప్తుంది మీకు తెలియకుండానే 500 పెట్టుకున్న వాళ్ళు కూడా చూడండి, వాళ్ళు పెట్టింది 1,50,000 అయింది 25 సంవత్సరాల్లో. ప్రతి నెల 500 దాచుకుంటే 25 సంవత్సరాలు నేను చెప్తున్నాను నేను. మనం అన్ని సంవత్సరాలు ఉంటామా అని కొంతమంది డౌట్ ఉండొచ్చు. ఉంటాం అన్నది కాదు, మన కోసం లేదా మన ఫ్యామిలీ కోసం మన బిడ్డల కోసం మనం ఖచ్చితంగా ఎన్నో సాక్రిఫైస్ చేస్తున్నాం. పిల్లల కోసం మనం సంపాదించి వాళ్ళ స్కూల్ ఫీజులని అవన్నీ ఇవన్నీ మనం కడతలేదా? అలాగే అనుకోండి, మన పిల్లల కోసం ఉపయోగపడతామని చెప్పేసి మీరు సాక్రిఫైస్ చేసుకుని దాయండి. ఆ దాచిందే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 500దే సంబంధించి తీసుకుంటే 1,50,000 అయింది. కానీ మీరు 25 సంవత్సరాలు వచ్చినప్పటికి 9,86,000 తీసుకుంటారు అక్షరాల. అంటే టోటల్గా లంసం వచ్చి 11,36,000. చూడండి, ఒక 500 అని మీరు అనుకున్నారు, మీరు పెట్టింది 1,50,000. కానీ మీరు 25 సంవత్సరాల తర్వాత తీసుకునేది 11,00,000. ఎవరిస్తున్నట్టు? ఇదే అంటున్నా. దీనివల్ల చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టండి ఎవ్రీ మంత్. కొంచెం ఒక 50,000 60,000 70,000 సంపాదించుకోండి. కనీసం ఒక నెలలో పిల్లల భవిష్యత్తు సేవ్ చేయాలి, సేవింగ్ బ్యాంక్లో వేసుకోవాలని అనుకుంటారు కదా మీరు. ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని పోస్ట్ ఆఫీస్ అని అంటున్నారు కదా. ఈవెన్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా మనకి 8 సంథింగ్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఇదే మార్కెట్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు మనం దాచుకున్న డబ్బుల మీద. అది వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎర్న్ చేసుకునే దానికన్నా డైరెక్ట్ మనమే ఎర్న్ చేసుకుని మనమే సంపాదించుకోవచ్చు కదా, మనమే రిచ్ అవ్వచ్చు కదా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 10,000 చొప్పున 25 సంవత్సరాలు మనం దాచుకుంటే మనకు వచ్చేది ఎంత తెలుసా? అక్షరాల మనం పెట్టింది 30 lakhs. ఓకే, 25 సంవత్సరాలు అనుకుంటే మనకు వచ్చింది 7 crores. అంటే టోటల్గా మనకు వచ్చింది అక్షరాల 8,29,00,000 అక్షరాల. ప్రతి నెల 10,000 దాచుకుని పెట్టుకుంటే. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 8 కోట్లు అంటే సామాన్యంగా ఉండి కూడా సంపాదించడా? అన్ని సంపాదించగలమా? ఎప్పుడైనా చూసామా అని అనుకోవచ్చు. కానీ చిన్న చిన్నగా పొదుపుగా మీరు ప్లాన్ వేసుకుని దాచుకుని పెట్టుకోండి మ్యూచువల్ ఫండ్లోని. ఇది రియల్ ఫ్యాక్ట్ కాదు, అర్థమంతా. మీకు ఇంకో చెప్పాలంటే ఎగ్జాంపుల్ మా బాసే ఉన్నాడు, నేను చెప్తున్నాను చూడండి. మా బాస్ ఆ టైంలో చేసిన పని ఈ రోజున మా వాడు చాలా అంటే చాలా ఫైనాన్షియల్గా సెట్ అయ్యాడు. చూడండి, మా బాస్ ఆ రోజున ఒక 10 సంవత్సరాల 12
15 సంవత్సరాలు అనుకోండి, ఓకే. 15 సంవత్సరాల క్రితం మావాడెట్టాడు 13 లక్షలు. అంటే అప్పుడప్పుడు ఒక 10,000 అలాగా, లేదా కొన్నిట్లో ₹1,00,000 అలా డిపాజిట్ చేసేసి వదిలేసాడు మావాడు. ఓకే. ఎగ్జాంపుల్ మా బాస్ని చూపిస్తున్నాను నేను. ఆ రోజు పెట్టి వదిలేస్తే మా బాస్ ఈరోజు చూడండి అక్షరాల ₹38,84,201.52. అంటే మార్కెట్ వాల్యూ ఎంత అయింది? పెట్టింది 13, కానీ మా వాడు తీసుకోలేదు ఇంకానే. ప్రాఫిట్ వచ్చింది మొత్తానికి 50,000 దాకా. 50,87,427.71 వచ్చింది టోటల్ గెయిన్ ఇప్పుడు. కానీ టోటల్ గెయిన్స్ వచ్చి 37 లక్షలు. ఎలా వచ్చింది? ఆ రోజు ఆయన పెట్టింది 13 వాల్యూ అని చెప్పేసి. చూడండి, ఈ రోజునైనా లంసమ్గా 50,000 తీసుకుంటున్నాడు ఆయన. 50 లక్షలు, సారీ, 50 లక్షలు తీసుకున్నారు. చూడండి, ఇంచుమించు 50,87,000 అంటే ఇంచుమించు 51,000. చూడండి, ఇదే రకంగా మనం ఎందుకు చేయకూడదు? కానీ యాక్చువల్ నిజం చెప్పాలంటే మా బాసు ₹1,00,000 దాకా 1,26,00,000 ఎంతో తీసుకున్న రోజులు ఉన్నాయి. చెప్తానండి. సచ్ బాస్ చెప్తున్నాను చూడండి. చూడండి, మా బాసు చిన్నగా పొదుపు చేసి వస్తే ఈ రోజున 62,38,000 ఒకటి, 11,53,825.70 ఒకటి. ఇంకోటి చూడండి, 50,84,784.71. ఇన్ని డబ్బులు ఎవరు ఇచ్చినట్టు? అతను ఎంత పోతే పెట్టింది లంసమ్ 18 లేకపోతే 20 అనుకోండి, పోనీ 20 lakhs మాత్రమే పెట్టాడు. అప్పుడప్పుడు ఒక 10,000, అప్పుడప్పుడు 1,00,000 అలాగా. కానీ ఈ రోజున ఇది లెక్కేసుకుంటే 1,22,23 చిల్లర దాకా, సారీ, 1,22,00,000 దాకా వచ్చింది. ఆయన పెట్టింది 22 లక్షలు అయితే 1,00,00,000 లాభం వచ్చింది. చూసారా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ స్మాల్ క్యాప్ ఇది చూడండి, ఆయన పెట్టింది 10,000, అప్పుడు 10,000 అప్పుడు 10,000 పెడితే ఆయన పెట్టింది ₹1,00,000 మాత్రం పెట్టాడు ఆయన. కానీ అది ఒక 15 సంవత్సరాల దాకా వదిలేస్తే ఆయనకు వచ్చింది 17 లక్షలు. చూడండి, 17 లక్షలు, 16,66,000 లాభం ఆయనకి. చూడండి, అది కూడా ఏ పర్సంటేజ్లో వచ్చింది రిటర్న్స్? 23%. చూడండి, అక్కడ కూడా చూడండి, 14.46%, 21. మనం 13 కాల్కులేట్ చేసుకున్నాం కదా, కానీ ఇక్కడ చూడండి 14 తక్కువ లేదు ఎక్కడ కూడా. సో దాన్ని బట్టి లెక్కేసుకుంటే మనం ఈజీగా 1 crore సంపాదించవచ్చు. అర్థమవుతుందా? ఆలోచించండి. దీన్ని బట్టి మనం ఏం ఆలోచించుకోవాలి? మనం ధనికులుగానే ఉండాలా, ధనికులుగా మనం మారాలా, లేకపోతే మనం ఇలాగే పూర్గా ఏ ప్లాను లేకుండా పూరుగానే ఉండిపోతామా? ఆలోచించండి. ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మన భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన కుటుంబంలో అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ధనికులుగా ఉండాలి అని అనుకుంటే ఇలాంటిది మంచి డెసిషన్ తీసుకుని ఇమ్మీడియట్లీ ఒక ఆలోచనతో
మీ డెసిషన్ తీసుకుని మీ లైఫ్ కోసం, మీ పిల్లల ఫ్యామిలీ లైఫ్ కోసం మంచిగా ఆలోచించుకుని ఒక డెసిషన్ తీసుకోండి. ఓకే. ఇది చాలామంది చెప్పు ఉంటారు, మనం అబ్జర్వేషన్ చేసి ఉండకపోవచ్చు. కానీ నా వరకు, నాకు తెలిసినంత వరకు, నా ఆలోచన బట్టి ఇది అందరికీ ఉపయోగపడాలన్న విషయం మీద నేను ఒక వీడియో చేసి పెడుతున్నాను నేను. సో దయచేసి అర్థం చేసుకోండి. మన భవిష్యత్తు బాగుండాలి, మనం రిచ్గా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మనం మంచి రైట్ డెసిషన్ తీసుకోవాలి. ఓకే. ఓపికగా విన్నందుకు అందరికీ థ్యాంక్స్. ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.